నమస్తే, వెల్కమ్ టు SRR న్యూస్. ఈరోజు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని చేయబోతున్నాము. అదేంటంటే గుంటూరు, విజయవాడలో విద్యా సంస్థలు స్థాపించి ఆంధ్ర, తెలంగాణలో తన సత్తా చాటుతూ ముఖ్యంగా మెడికల్ విద్యార్థులకు MBBS సీట్స్, నీట్లో ర్యాంక్స్ రప్పించడంలో ముందుకు దూసుకుపోతున్నటువంటి లక్ష్య విద్యా సంస్థల డైరెక్టర్ మల్లికార్జున రెడ్డి గారితో ఈరోజు మనం ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. ఈ లక్ష్య విద్యా సంస్థలకు సంబంధించి గత సంవత్సరంలో వారు సాధించినటువంటి ఫలితాలను ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. IIT JEE నీట్లలో లక్ష ప్రపంచనం. నీట్ 2019 ఫలితాలలో లక్షానే #1 మార్క్. ఆల్ ఇండియాలో 615, 609, 580, 561, 545, 539, 536, 532, 527, 526, 519, 513, 510, 510, 500 ఇంకా మరెన్నో మార్కులతో సంచలనం. ప్రతి ఇద్దరిలో ఒకరికి మెడికల్ సీట్. 2020 JEE మెయిన్స్ ఫలితాలలో మా విద్యార్థులు 50% సక్సెస్ రేట్ సాధించారని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. లక్ష విద్యా సంస్థలు, గుంటూరు, విజయవాడ. చైర్మన్ JB మల్లికార్జున రెడ్డి, MSc ఫిజిక్స్. ఓకే, లక్ష్య విద్యా సంస్థల డైరెక్టర్ మల్లికార్జున రెడ్డి గారు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నారు. వారితోటి మరి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మల్లికార్జున రెడ్డి గారు, నమస్కారం అండి. ఇప్పుడు మీ యొక్క లక్ష్య విద్యా సంస్థలకు సంబంధించిన చిన్న వీడియో కూడా చూసాము. చాలా మంచి మంచి ఫలితాలు కూడా సాధిస్తూ ఉన్నారు. మరి సార్, ఈ ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకుంటే ఈ లక్ష్య విద్యా సంస్థలను స్థాపించారు. మరి మెడికల్ విభాగంలో రాణించాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది, ఏంటి సార్? మనం ఈ మధ్యకాలంలో దేవుడి దగ్గరికి వెళ్ళటం అనేది అవకాశం లేకుండా పోయింది. అయితే ముందుగా మనకు ఇప్పుడు ప్రత్యక్ష దైవాలు మన ముందే ఉన్నారు. ఒకరు డాక్టరు, 2 పోలీసు వారు, 3 పారిశుద్ధ్య కార్మికులు. వీరి సేవల్ని మనం మరవలేము. కాబట్టి వీరే మనకు ప్రత్యక్ష దైవాలు. మా లక్ష్య విద్యా సంస్థల తరఫున వీరందరికీ కూడా నమస్కారం అండి. మీరు అడిగినట్లుగానే నేను గ్రామీణ ప్రాంతంలో విద్యాభ్యాసం చేసి పట్టణానికి రావడం జరిగింది. నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి విద్యార్థినే. అయితే ఈ పట్టణ ప్రాంతానికి వచ్చిన తర్వాత నేను యాజ్ ఏ ఫిజిక్స్ లెక్చరర్గా కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థల్లో వర్క్ చేస్తున్నప్పుడు మా బంధువు ఒక పెద్ద ఆయన వచ్చేసి వాళ్ళ మనవడు ఇలా లాంగ్ టర్మ్ ఒక కార్పొరేట్ కాలేజీలో చదువుతున్నాడు, కానీ అబ్బాయికి ఎలాంటి మార్క్స్ రావట్లేదు, కొంచెం బేసిక్స్ ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంలో మా ఇంటికి రావడం, నాతో డిస్కస్ చేయడం జరిగింది. అలా డిస్కస్ చేసినప్పుడు పరిస్థితి ఏంటి అంటే, సరే మనం అంటే డాక్టర్ సీట్ అనేది, MBBS సీట్ అనేది ఏదో కాలేజీలో కొనుక్కుంటాము. అయితే మరి అక్కడ చదివేటప్పుడు కొంత బేసిక్స్ అన్న ఉంటే బాగుంటుంది, కొంచెం ఏదన్నా ఆలోచించమని నాతో డిస్కస్ చేయడం జరిగింది. అలా డిస్కస్ చేసినప్పుడు నేను కూడా అటువైపు ఆలోచిస్తే సరేలే అని చెప్పేసి జనవరి 18వ తేదీ 2014లో ఆ స్టూడెంట్ని మా ఇంట్లోనే ఉంచుకొని నేను ఫిజిక్స్ చెప్తూ ఉంటే ఇంకొక లెక్చరర్ చేత కెమిస్ట్రీ చెప్పించి పార్ట్ టైంగా వీలున్న టైంలో సబ్జెక్ట్ నేర్పిస్తూ ఆ విధంగా మనం తనని MSET ఎగ్జామ్ రాపించడం జరిగింది. అది 2014లో. అలా MSET ఎగ్జామ్ రాపించిన దాంట్లో అనూహ్యంగా అబ్బాయి పెర్ఫార్మెన్స్ అసలు మార్క్సే రావట్లేదు అనుకున్నది 105 మార్క్స్ వచ్చినాయండి ఆ సంవత్సరం. అయితే యాక్చువల్గా ఆ సంవత్సరం SV యూనివర్సిటీ పరిధిలో ఓసీకి కట్ ఆఫ్ 109 మార్క్స్ వచ్చింది. 109 మార్క్స్కి MBBS సీట్ వచ్చింది. అంటే తను కూడా స్టూడెంట్ కూడా ఏం చేశాడంటే, జస్ట్ నాకు కోచింగ్ తీసుకోవట్లేదు కదా, నేను సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాను ప్రిపేర్ అయ్యాడు. తర్వాత ఇతర రాష్ట్రాల్లో KSET అలాంటి సెట్లు రాయడానికి ఒక 1 మంత్ టైం పోగొట్టాడు. లేదంటే డెఫినెట్గా అబ్బాయికి MBBS సీట్ వచ్చేది. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, పర్సనల్ కేర్ అనేది తీసుకుంటే ఎలాంటి స్టూడెంట్కైనా సీట్ తీసుకురావచ్చు అనేది అర్థమైంది. సో ఆ నేపథ్యంలో నేను ఆలోచిస్తూ లక్ష్య మెడికల్ అకాడమీ అనే దాన్ని గుంటూరులో స్థాపించి
మిగిలిన ప్రాంతాలకు కూడా విజయవాడకు కూడా విస్తరించడం జరిగింది. ఓకే సార్, ఓకే ఓకే సార్. మరి ముఖ్యంగా మీ కాలేజీ యొక్క ట్రాక్ రికార్డు చూస్తే గత కొన్ని సంవత్సరాలుగా అంటే ఈ లక్ష్య అకాడమీ ఆ తర్వాత లక్ష్య విద్యా సంస్థలుగా మారింది. మరి సార్ అలాగే చూసుకుంటే మరి మన గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు అంటే మన మార్కాపురం, దోర్నాల అంటే ఎందుకంటే మీరు ఎక్కువగా దోర్నాల మండలంలోని వైచర్లోపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అంటే గ్రామీణ ప్రాంతానికి చెందినవారు కాబట్టి సార్ మరి ముఖ్యంగా చూసుకుంటే మీకు అక్కడి నుంచి అక్కడ వారితోటి ఎక్కువ మీకు పరిచయాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మీకు అక్కడి నుంచి ఎక్కువ విద్యార్థులు కూడా మీ కాలేజీలో జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంది. సార్ మరి ఎక్కువగా ఈ విద్యార్థులతోటి మీరు మెడికల్ ర్యాంక్స్ సాధిస్తున్నారు. ఈ లక్ష్య అకాడమీ, లక్ష్య విద్యా సంస్థలు అనేది మెడికల్కి బాగా బేస్ అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. అసలు ఇవన్నీ కూడా మీకు ఎలా సాధ్యమవుతున్నాయి ఏంటి సార్, దాని గురించి కొంచెం క్లారిటీగా మాకు చెప్తారా? అవునండి, ఖచ్చితంగా ఏంటంటే మనకు ఉన్న విద్యార్థుల్లో ఒక 50% మెడికల్ సీట్లు అనేవి మన కాలేజీకి రావడం అనేది గత 7 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం స్టార్ట్ చేసి కాలేజ్ అనేది కోచింగ్ సెంటర్ అనేది స్టార్ట్ చేసి 7 years అయింది. ఇప్పటికి 6 years రిజల్ట్ చూసినట్లయితే 50% సక్సెస్ రేట్ అనేది మెడికల్ సీట్లో ఉంది. ప్రజెంట్ మనము ఐఐటికి కూడా కోచింగ్ ఇస్తున్నాం. ఈ సంవత్సరం ఆ రిజల్ట్ ప్రొడ్యూస్ చేస్తాం. అది కూడా నియర్లీ 50% వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి సార్. అయితే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులే మన దగ్గర ఎక్కువ సక్సెస్ రేట్ ఉందండి. అంటే వీళ్ళల్లో ఒక ప్లస్ ఉంది, ఒక మైనస్ ఉంది. ప్లస్ ఏంటంటే చెప్పిన పని చెప్పినట్లుగా చేయటం. మైనస్ ఏమిటంటే కొంచెం సబ్జెక్టుగా తక్కువగా ఉంటాం. అంటే గ్రామీణ ప్రాంతం అంటే ఏం లేదు సార్, మన పిల్లలు విద్యార్థులు కొంతమంది బి సెంటర్లో చదువుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మార్కాపురం, కనిగిరి ఇలాంటి ప్రాంతాల్లో బి సెంటర్లు అంటాం. ఏ సెంటర్లు అంటే కొంచెం జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వాటిని ఏ సెంటర్లు అంటాం. కొంచెం మంచి స్కూల్స్ని కూడా ఏ సెంటర్స్ అంటాం. ఈ ప్రాంతాల నుంచి ఈ సెంటర్స్ నుంచి వచ్చి చదివే పిల్లలు మనం చెప్పిన పని చెప్పినట్లుగా ఏ రోజు వర్క్ ఆ రోజు చేస్తూ ఉన్నట్లయితే దాని మీద మన పర్సనల్ కేర్ అనేది ఉంటుంది వాళ్ళ వర్క్ మీద. ఆ విధంగా వాళ్ళు సక్సెస్ రేట్ అనేది బాగా చూపిస్తారు. పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సో అదే దానికి కారణం. ఓకే సార్, ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కార్పొరేట్ కాలేజీలు అంటే ఈ నారాయణ, చైతన్య ఇలాంటి కొన్ని కాలేజీలు చాలా పటిష్టమైన స్థితిలో ఉన్నాయి. అంటే ఇలాంటి పటిష్టమైన స్థితిలో ఉన్నటువంటి కార్పొరేట్ కాలేజీలతోటి ఆ వ్యవస్థలో మీరు ఇమిడి ఉండడం అనేది చాలా కష్టమైన పని, అంటే మామూలు విషయం కాదు. మరి ఒక చిన్న వ్యవస్థగా ఏర్పాటు చేసి మీరు అతి పెద్ద టాప్ మోస్ట్ కాలేజీలతోటి మీరు పోటీ పడుతూ ర్యాంకులు సాధిస్తున్నారు. ఈ క్రమంలో అసలు మీరు ఈ ర్యాంకులు ఇవన్నీ సాధించడానికి మీరు వాడుతున్నటువంటి అస్త్రాలు ఏంటి, అసలు మీ దగ్గర ఉన్న వ్యూహాలు ఏంటి, మాకు కొంచెం చెప్తారా? చాలా అస్త్రాలు ఇవన్నీ ఏం లేవండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో మనం చేయగలిగినంత చెప్తాం. పేరెంట్కి మనం ఏదైతే చేయగలుగుతామో అదే చెప్తాము. ఓకే సార్. ఏదైతే చెప్పామో అది సక్సెస్ చేయడానికి మన వంతు పనిగా మనం పని చేసుకుంటూ పోతుంటాం. ఏ రోజు కూడా కార్పొరేట్ కాలేజీల వల్ల మాకు కలిగిన ఇబ్బంది ఏమీ లేదు. అయితే కార్పొరేట్ కాలేజీలో ఎంత రిజల్ట్ వస్తుంది, అంతకంటే రిజల్ట్ మనం ఎక్కువ ఎలా ప్రొడ్యూస్ చేయాలనేది ఆలోచించాం. కానీ వాళ్ళకు మాకు డిఫరెన్స్ అంతా మాదంతా లిమిటెడ్ స్ట్రెంత్ కాన్సెప్ట్ సార్. అంటే మేము వెళ్ళే స్థాయికి వాళ్ళు రాలేరు. అంటే మేమేం చేస్తున్నాం, ఒక క్యాంపస్ అంటే ఒక 200 మెంబర్స్ని దాటకుండా ఉంచుతున్నాం. ఒక రూమ్ అంటే హాస్టల్ రూమ్ అంటే 3 మెంబర్స్ని పెంచకుండా ఉంచుతున్నాం. ఒక క్లాస్ రూమ్ అంటే 30 మెంబర్స్ని పెంచకుండా ఉంచుతున్నాం. ఇవన్నీ కార్పొరేట్లో సాధ్యపడదు, అంతమంది స్టూడెంట్స్లో సాధ్యపడదు. కాబట్టి మాకు వాళ్ళకి వేరియేషన్స్ అక్కడ ఉంటాయి. వాళ్ళ వల్ల మాకు వచ్చే సమస్య ఏమీ లేదు. మేము పర్సనల్ కేర్ తీసుకుని ఎక్కువ రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తాం. అదే మా సక్సెస్ కాదు, ఇంతకు మించి ఏమీ లేదు. ఓకే ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు
రాష్ట్రం, దేశం, ప్రపంచం మొత్తాన్ని కూడా కరోనా మహమ్మారి వెంటాడుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ కరోనా కరోనా కరోనా. సార్, మరి దీంతో చాలామంది కూడా భయపడుతూ ఉంటారు ఈ కరోనా గురించి. మరి ఈ క్రమంలో మీరు ఒక విద్యా వ్యవస్థల అధినేతగా మీ యొక్క విద్యార్థులకు మీరు ఎటువంటి సందేశం ఇస్తారు ఏంటి అంటే ఈ కరోనా నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనే దానికి సంబంధించిన సూచనలు ఏమిస్తారు ఏంటి సార్? మా విద్యార్థులకు ఇప్పుడు సందేశాలు ఇస్తూనే ఉన్నాం. సరే, మరొకసారి మీరు అడిగారు కాబట్టి ఓకే సార్. విద్యార్థులు మీ ఇంటిని కాలేజీగా భావించండి ఫస్ట్. ఓకే సార్. జనరల్గా చాలామంది స్టూడెంట్స్ ఏమంటారంటే, నేను రేపు లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కాలేజీకి వెళ్తాను, ఓకే, కాలేజీకి వెళ్ళి నేను చదువుకుంటాను అన్నట్టుగా పేరెంట్స్కి ఆన్సర్ ఇస్తూ ఉంటారు. లాక్డౌన్ ఎత్తేసినప్పటికీ స్కూల్స్ కానివ్వండి, లేదంటే కొన్ని గుమిగూడే ప్రాంతాలు ఫంక్షన్స్ కానివ్వండి, ఇలాంటి వాటికి త్వరగా అవకాశం ఇవ్వరు. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా కొంతకాలం కొనసాగింపు అనేది ఉంటుంది, ఓపెన్ చేయరు. కాబట్టి అప్పటి వరకు మన విద్యా వాసన అనేది, మనలో ఉన్న విద్యా వాసన అనేది పోకుండా ఉండడం కోసం మనం కొన్ని అనుభూతుల్ని ఏర్పరచుకోవాలా. ఒకటి, విద్యార్థి మీ ఇంటిని ఒక కాలేజీగా భావించండి. నెంబర్ 2, మీరు చదువుకోమని పేరెంట్స్ ఒక రూమ్ ఇస్తారు, లేదా ఒక రూమ్ కాకపోతే కొంచెం అక్కడికి వెళ్ళి బాబు బయట కూర్చొని చదువుకోరని చెప్తారు. దాన్ని క్లాస్ రూమ్గా భావించండి. ఇక మీరు లెక్చరర్స్ లేరని ఫీల్ అవ్వద్దు. మీరు చదువుకోమని మీకు ఎవరైతే చెప్తున్నారో మీ పేరెంట్స్, వాళ్ళే మీకు లెక్చరర్స్, వాళ్ళే మీకు టీచర్స్. వాళ్ళనే టీచర్స్గా భావించి మీరు చదువుకున్నట్లయితే మీకు ఎలాంటి కష్టమూ ఉండదు. ఇది చాలా మంచి అవకాశం. జనరల్గా మామూలుగా మాకు లాంగ్ టర్మ్లో పిల్లలు, అంటే రేపు మెడిసిన్ రాయబోయే పిల్లలు, నీట్ ఎగ్జామ్ అనేది జూలై 26th మనకు కండక్ట్ చేయబోతున్నారు. యాక్చువల్గా May 3rd జరగవలసి ఉండేది. అది స్టూడెంట్స్ చాలామంది ఏంట్రా మార్కులు తగ్గుతున్నాయి బాబు ఏంటమ్మా అని అంటే, ఇంకా సిలబస్ అయిపోలేదు సార్ అని చెప్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడు అడిగినా సిలబస్ అయిపోలేదని చెప్తుండేవాళ్ళు. కానీ ఇప్పుడు సిలబస్ చదవటానికి చాలా సమయం దొరికింది. ఇలాంటి అవకాశాన్ని కనుక అందిపుచ్చుకున్నట్లయితే చాలా మంచి ర్యాంక్స్ పొందొచ్చు. ఎలాంటి స్టూడెంట్కైనా కూడా ఇది మంచి అవకాశం అండి. కాబట్టి మీరు ఆ విధంగా చేసుకుంటే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు మరి ఇప్పుడు విషయం చూసుకుంటే ప్రభుత్వం ఈ నీట్, మెయిన్స్ ఇలాంటి ఎగ్జామ్స్ని జూలైలో నిర్వహించాలి అని చెప్పింది. అంటే చాలా లేట్గా నిర్వహించాలని తెలిపింది. మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయం ఏంటి సార్? అవును సార్, ఇంతకుముందు అనుకున్నట్లుగానే జూలై 26th వచ్చేసి మనకు నీట్ ఎగ్జామ్ అన్నారు. 13th జూలై, 19th, 23rd మధ్యలో జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని కొంచెం చెప్పారు. చాలా మంది కూడా పేరెంట్స్ ఏంటంటే చాలా దూరం తీసుకెళ్ళిపోయారు, మరి పిల్లలు చదువుతారో లేదో అన్న ఒక అభిప్రాయం అనేది తల్లిదండ్రుల్లో ఉంది. వాళ్ళకు చాలా ఉంది, మాకు కొంచెం ఉంది. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వము దృష్టిలో పెట్టుకున్న అంశం ఏంటంటే, ఏపీ ఒకదాన్ని దృష్టిలో పెట్టుకోలేదు, దేశం మొత్తంలో కూడా ఈ కరోనా ఎఫెక్ట్ అనేది ఎప్పటికి ఎండ్ అవుతుంది అనేది ఒక అంచనాకు వచ్చి, దాని తర్వాత మనం ఎగ్జామ్ డేట్ కొంచెం దూరం పెట్టుకున్నా పర్వాలేదు అన్నటువంటి ఉద్దేశంతో కొంచెం దూరంగా పెట్టడం జరిగింది. అంటే మళ్ళీ ప్రాబ్లం రావటం, మళ్ళీ పోస్ట్ పోన్ చేయటం, ఇంకా పిల్లలు నిరుత్సాహపడి మళ్ళీ చదవలేకపోవడం, ఇవన్నీ కూడా మానసికమైనటువంటి విషయాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఒకేసారిగా కొంచెం టైం తీసుకొని కొంచెం డేట్ ఎక్కువగా దూరంలో పెట్టడం జరిగింది సార్. సో ఇలా పెట్టడం అనేది మంచి పద్ధతేనండి. కాబట్టి మనకు కూడా సమయం దొరికింది కాబట్టి మనకు 500 మార్క్స్ వస్తున్నాయి అనుకోండి నీట్లో, మనం ఇంకొంచెం ఒక 50 మార్క్స్ పెంచుకునే విధంగా ప్రిపరేషన్ చేసుకోవడం. లేదు మనకు జేఈ మెయిన్స్లో ఒక 200 మార్క్స్ వస్తున్నాయి అనుకోండి, కొంచెం మార్క్స్ పెంచుకునే ఏర్పాటు చేసుకున్నట్లయితే, అంటే స్టూడెంట్స్ మనకున్న టార్గెట్ని కొంచెం పెంచుకోవడమే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ May 3rd ఎగ్జామ్ జరగాలి, జూలై 26th మనకు పోస్ట్ పోన్ చేశారు ఎగ్జామ్ని.
ఇప్పుడు వరకు జూలై మే 3 వరకు 500 మార్కులు వస్తాయి అనుకున్న స్టూడెంట్ కొంచెం ఇంకొక 100 మార్కులు టార్గెట్ పెట్టుకున్నాడు అనుకోండి, ఎలాంటి బోర్ కొట్టదు ఇక. సో తనకు ఆ కసి మీద కొంచెం ముందుకు వెళ్తాడు. అప్పుడు ఎయిమ్స్ లో కూడా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది సార్. కాబట్టి మెయిన్స్ లో వస్తుంది అనుకున్న సీటు ఐఐటీలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మంచి అవకాశాన్ని ఎవరు కూడా చేజార్చుకోవద్దు. ఓకే, లక్ష విద్యా సంస్థలు లక్ష అకాడమీ డైరెక్టర్ మల్లికార్జున్ రెడ్డి గారితో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ప్రత్యేక ఇంటర్వ్యూలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఐఐటి జేఈఈ నీట్లలో లక్ష ప్రపంచనం. నీట్ 2019 ఫలితాలలో లక్షానే #1 మార్క్. ఆల్ ఇండియాలో 615, 609, 580, 561, 545, 539, 536, 532, 527, 526, 519, 513, 510, 510, 500 ఇంకా మరెన్నో మార్కులతో సంచలనం. ప్రతి ఇద్దరిలో ఒకరికి మెడికల్ సీట్. 2020 జేఈఈ మెయిన్స్ ఫలితాలలో మా విద్యార్థులు 50% సక్సెస్ రేట్ సాధించారని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. లక్ష విద్యా సంస్థలు గుంటూరు, విజయవాడ. చైర్మన్ జీవి మల్లికార్జున్ రెడ్డి, ఎంఎస్సీ ఫిజిక్స్. ఓకే, వెల్కమ్ బ్యాక్. మనకు లక్ష విద్యా సంస్థల డైరెక్టర్ మల్లికార్జున్ రెడ్డి గారు మరి మనతో ఉన్నారు. సార్, మరి చెప్పండి సార్, వచ్చే విద్యా సంవత్సరం అంటే ఈ అకాడమిక్ క్యాలెండర్ కూడా చాలా లేట్గా ప్రారంభమవుతుంది. అంటే ఇప్పటి వరకు ఉన్న క్రమం వేరు, ఈ రేపు వచ్చే సంవత్సరం ఈ క్రమం కూడా వేరుగా ఉంటుంది. మరి ఇలాంటి క్రమంలో మీరు విద్యార్థులకు ఏం చెప్తారేంటి సార్? అవకాశం కాదండి, ఖచ్చితంగా లేట్గా ప్రారంభమైంది అకాడమిక్ ఇయర్ అనేది. అయితే దానివల్ల వచ్చిన ఇబ్బంది ఏం లేదండి. ఎందుకంటే మనకు దసరా సెలవు అని 10 రోజులు ఇస్తారు, సంక్రాంతి సెలవులు అని 10 రోజులు ఇస్తారు. యాక్చువల్గా మనకు జూన్ 1st వీక్లో అకాడమిక్ క్యాలెండర్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆగస్ట్ మంత్లో అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సో ఇప్పుడు అకాడమిక్ ఇయర్లో ఎన్ని రోజులైతే క్లాసులు జరుగుతాయో అన్ని రోజులు క్లాసులు పెడతారు. వీటిని తగ్గించుకోవడం కోసం అంటే ఈ కాలేజీ వర్కింగ్ డేస్ని పెంచుకొని సమ్మర్ హాలిడేస్ని, దసరా హాలిడేస్ని, సంక్రాంతి హాలిడేస్ని మినిమైజ్ చేసుకుంటారు. దానివల్ల వచ్చే నష్టం ఏమి లేదు. కొంచెం మనం వెనక్కి క్లాసులు వెళ్ళాయనేదే కానీ వర్కింగ్ డేస్ మాత్రం సేమ్గా ఉంటాయి. ఇబ్బంది. ఓకే సార్, ఓకే. ఇప్పుడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలామంది కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. అంటే అనేక చోట్ల ఇప్పుడు ఈ గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ అక్కడక్కడ ప్రిపేర్ అవుతూ ఉంటారు. అయితే అటువంటి ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ఏంటి సార్? అవునండి, కరెక్ట్. ఇప్పుడు వరకు పిల్లలంతా ఎలాంటి మూడ్లో ఉన్నారంటే ఎగ్జామ్స్ అయిపోతాయి, మనం మే 3న అన్న టార్గెట్ లో ప్రిపరేషన్. ఏప్రిల్లో జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్, ఇప్పుడు మే 3న నీట్ ఎగ్జామ్, ఇలా కంప్లీట్ అయిపోతుంది నా తరహాలో పిల్లల ప్రిపరేషన్ కొనసాగింది. మరి ఆ ప్రిపరేషన్ అలాగే వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఏం చేయాలనేది పిల్లలకి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. సో ఇంకా ఎక్కువ ప్రిపేర్ అవ్వాలా, ఏమవ్వాలి అనేటువంటి కొన్ని సమస్యలు ఉంటాయి. దీనికి ఏమిటంటే అండి, స్టూడెంట్స్ ఫస్ట్ డిసైడ్ చేసుకోవాల్సింది మనం ఏం చదివాము, ఏం చదవలేదు అనే దాన్ని ఒక లిస్టు ప్రిపేర్ చేసుకుని, ఏదైతే చదవలేదు అనుకుంటామో దాని లిస్టు ప్రిపేర్ చేసుకుని ఆ లిస్టులో ఉన్నటువంటి కాన్సెప్ట్లని ఇప్పటి నుంచి ప్రిపరేషన్ కొనసాగిస్తే ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళ సామర్థ్యం కంటే ఇంకొంచెం సామర్థ్యం పెరిగి బెస్ట్ మార్క్స్ అనేటువంటివి, బెస్ట్ ర్యాంక్స్ అని తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా మంచి అవకాశం అండి. ఇక్కడ చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో స్టూడెంట్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్, సెల్ఫ్ ఎగ్జామ్స్ రాసుకోవడము, కొన్ని వీడియోస్ చూడటం, అవసరమైతే ఈరోజు గూగుల్లో చాలా సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ వస్తాయండి. ఒక కాన్సెప్ట్ మీద చాలా వీడియోస్ వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉందనుకోండి, ఇప్పుడు బల్బ్స్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మనము యూట్యూబ్లోకి వెళ్ళి బల్బ్స్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్ అని టైప్ చేయగానే దాని మీద ఒక 10 టైప్స్ వీడియోస్ వస్తాయి సార్. ఆ 10 టైప్స్ వీడియోస్ని కనుక మనం చూసినట్లయితే ఆ సబ్జెక్ట్ మీద ఒక అవగాహన వస్తుంది. ఆ విధంగా మనం ఏ సబ్జెక్టులోనైనా కూడా అనుమానాలను తీర్చుకోవచ్చు. కాబట్టి ఉన్న సమయాన్ని విద్యార్థులందరూ కూడా అలా ఉపయోగించుకున్నట్లయితే నెంబర్ 1 పొజిషన్కి వస్తారనేది నేను ఇచ్చేసాను. ఓకే సార్,
ఈ నెక్స్ట్ విద్యా సంస్థలు ప్రారంభమయ్యాక అంటే విద్యా సంస్థల్లో కరోనా కట్టడికి సామాజిక దూరం పాటించాలి అనేది ఒకటి ఉంది. అంటే ఈ ఏదైతే ఈ రెసిడెన్షియల్ కాలేజీలలో అంటే మీ ఇలాంటి కాలేజీలలో ఈ సామాజిక దూరం అనేది సాధ్యమవుతుందంటారా? అసలు ఎలా ఉంటుంది ఏంటి సార్? రెసిడెన్షియల్ కాలేజీలు అంటే ఇప్పుడు చాలా రకాలు ఉన్నాయండి. రెసిడెన్షియల్ కాలేజీలు అనేవి, రెసిడెన్షియల్ స్కూల్స్ అనేవి చాలా రకాలు ఉన్నాయి. ఒక క్యాంపస్లో 2000 మంది స్ట్రెంత్ ఉంటాం, 1000 స్ట్రెంత్ ఉంటాం. ఇలా కొన్ని కేటగిరీస్గా మనం చూడొచ్చు. మనం చూస్తున్నట్టే అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు మాలాంటి కాలేజీల్లో అంటే అకాడమీ సెక్షన్ ఉన్నటువంటి మాలాంటి కాలేజీల్లో మేము రూమ్కి 3 ఉంచుతాం. ఒక క్లాస్ అంటే 30 మెంబర్స్ ఉంచుతాం. ఒక క్యాంపస్ అంటే 150 నుంచి 200 మెంబర్స్ ఉంటారు. ఇలాంటి చోట ఈ సామాజిక దూరం అనేటువంటిది సాధ్యపడుతుంది. అయితే లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత అంటున్నాం కాబట్టి కాలేజీలకు ప్రవేశం అనేది, కాలేజీలోకి స్టూడెంట్ రావడం అనేది లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత 1 నెల తర్వాతనో కొన్ని రోజుల తర్వాత వస్తాయి. కాబట్టి 99.99% అసలు ప్రాబ్లం లేదు. దీనివల్ల పేరెంట్ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక గ్రీన్ సిగ్నల్ ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాతనే కాలేజీని ఓపెన్ చేస్తారు. అంటే అప్పుడు మనం పేరెంట్స్ని, తల్లిదండ్రులు చాలా ధైర్యంగా ఉండవచ్చు. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మేము కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఒకటి ఏంటంటే హెల్త్, స్టూడెంట్ హెల్త్ చెకప్ చేయించుకొని హాస్టల్లోకి రప్పించుకోవడం ఒకటి, శానిటైజర్స్ను యూజ్ చేయడం ఒకటి, మాస్క్లు యూజ్ చేయడం, ఇలాంటి కొన్ని ప్రికాషన్స్. ధైర్యంగా మూవ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ ధైర్యంగా ఉండాలా, స్టూడెంట్ ధైర్యంగా ఉండాలా. ఏం అవదండి. ఇది ఈరోజు చూస్తే మనము మామూలు జ్వరాలు వచ్చినప్పుడే కొంతమంది చనిపోతున్నారు. మరి కరోనా అనే దాంట్లో మనం చూసినట్లయితే డెత్స్ చూసినట్లయితే చాలా తక్కువ పర్సెంటేజ్లో ఉంది. కాబట్టి ఇది స్ప్రెడ్ అవ్వడం అనేది ఎక్కువ సీరియస్నెస్. కానీ డెత్స్ అనే కాన్సెప్ట్లో మనకు ప్రాబ్లం లేదు. ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది అనేదే సీరియస్ పాయింట్. అది స్ప్రెడ్ అవ్వకుండా మనం సామాజిక దూరం పాటించడం ఒకటి, మాస్క్లు యూజ్ చేయడం, శానిటైజర్స్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి జాగ్రత్తలు సరిపోతాయి. కాబట్టి దానికి మేము ఎల్లవేళలా సర్వీస్ చేయడానికి మేమంతా ముందుగానే ఉంటాం. ఎలాంటి ఇబ్బంది లేదు. తల్లిదండ్రులకు మేము ఆ విధంగా భరోసా ఇవ్వగలుగుతాం. ఓకే సార్. సార్, ఇప్పుడు ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా మారింది. అంటే ఈ లాక్డౌన్ అయిపోగానే ఈ ఎగ్జామ్స్ నిర్వహించాలనే దానిపైన రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారి ముందు ఒక పెద్ద సవాలుగా మారింది. మరి ఈ క్రమంలో మీ యొక్క లక్ష్య విద్యా సంస్థల్లో స్కూల్స్ కూడా ఉన్నాయి. మరి ఈ క్రమంలో 10th క్లాస్ విద్యార్థులకి పరీక్షలు ఎలా నిర్వహిస్తే బాగుంటుంది ఏంటి అనే దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అవునండి. ఇప్పుడు మన ఇంటర్మీడియట్ తీసుకున్నట్లయితే కరెక్ట్గా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మార్చి 18th కంప్లీట్ అవ్వడం జరిగింది. ఒక విధంగా పిల్లలు సేఫ్ సైడ్లో పోయారు. ఆ తర్వాత 10th క్లాస్ ఎగ్జామ్స్ జరపాల్సి ఉండే వాళ్ళ పని కొంచెం కుడితిలో పడినటువంటి ఎలక మాదిరిగా పరిస్థితి ఏర్పడింది. వాళ్ళకి ఏం చేయాలో తోచని పరిస్థితి అండి. చదివిందే చదువుతూ కొంచెం బోరు కొట్టడం, ఇంటి దగ్గర పేరెంట్స్కి ఎలా గైడ్ చేయాలో కొంచెం తెలియని పేరెంట్స్ ఉంటే ఆ స్టూడెంట్స్ కొంచెం చదవలేకపోవడము, ఎంకరేజ్ చేసే పేరెంట్స్ లేకపోతే వాళ్ళు చదవలేకపోవడము, ఇలాంటి సమస్యలు తెలిసి తెలియని వయసులో 10వ తరగతి విద్యార్థులకి చాలా బాధాకరమైన విషయం. అయితే ఇప్పుడు ఎగ్జామ్స్ జరపాలి అంటే ఎగ్జామ్స్ డేట్ని అనౌన్స్ చేయాలి. ఎగ్జామ్స్ డేట్ అనౌన్స్ చేయడానికి కొన్ని సమస్యలు ఉన్నాయి. డేట్ని అనౌన్స్ చేస్తే ఆ లోపు మనం సామాజిక దూరం పాటించాలని అంటున్నాం. మరి సామాజిక దూరం పాటించాలంటే గుంటూరులో చదివే పిల్లలు, చదివే పిల్లలు విజయవాడకు వచ్చి ఎగ్జామ్స్ రాయాలి. గుంటూరుకు చదివే పిల్లలు గుంటూరుకు వచ్చి ఎగ్జామ్స్ రాయాలి. ఎందుకంటే ఆ సెంటర్లు అక్కడే ఉంటాయి కాబట్టి. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. బస్సుల్లో రావాలి, ఓన్ వెహికల్స్ పెట్టుకోవాలి, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే దీనికి ఒక పరిష్కారం అనేది ఉందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే మనము పిల్లలకి అప్లికేషన్ పెట్టేటప్పుడే ఆధార్ కార్డు లింక్ పెడతాం.
ఓకే సార్. ఈ ఆధార్ కార్డులో వాడి విలేజ్ ఏంటి, వాడి నేటివ్ ప్లేస్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. మనం ఇప్పటి నుంచే సర్వే చేసి వాళ్ళ ఆధార్ కార్డు ఆధారంగా ఆ పిల్లలకు హాల్ టికెట్లు ఆ నేటివ్ ప్లేస్ కు పంపించే విధంగా, అక్కడే ఎగ్జామ్ కండక్ట్ చేసే విధంగా ప్లాన్ చేసినట్లయితే 10th క్లాస్ ఎగ్జామ్స్ చాలా నీట్ గా జరపచ్చు, కండక్ట్ చేయొచ్చు. దీనికి సపోర్ట్ గా ఈ గవర్నమెంట్ చేసినటువంటి వాలంటరీ వ్యవస్థ అనేది ఒకటి ఉంది. అక్కడ విలేజ్ స్థాయిలో కూడా వాలంటరీ వ్యవస్థని ఉపయోగించుకొని అక్కడ ఒక ఆఫీసర్ని, కొంతమందిని ఆఫీసర్స్ ఒకళ్ళు దీన్ని పెట్టేసుకొని 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసినట్లయితే ఈ కరోనా ఎఫెక్ట్ కూడా ఆ స్టూడెంట్స్ మీద ఉండదండి. చాలా ఈజీగా పేరెంట్స్ కి, తల్లిదండ్రులకి అందరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది, వ్యవస్థకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సార్ ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఫైనల్గా ఆఖరిగా ఒక లాస్ట్ ప్రశ్న సార్. ఇప్పుడు ఈ ఇంటర్ కళాశాలల నిర్వహణ అంటే దానికి సంబంధించిన సూపర్వైజింగ్ మొత్తం కూడా ఇంటర్ బోర్డు అనేది చూసుకుంటూ ఉంటుంది. అయితే ఇంటర్ బోర్డు పైన అనేక రకాలైనటువంటి అనుమానాలు, పలు రకాలుగా ఆరోపణలు కూడా వస్తుంటాయి. మరి మీరు ఈ ఇంటర్ బోర్డు పైన, ఇంటర్ బోర్డు యొక్క పనితీరు పైన మీ అభిప్రాయం ఏంటి సార్, చెప్తారా కొంచెం? అది కాదండి, మా పై అధికారుల గురించి మీరు అడుగుతున్న ప్రశ్న, ఇంటర్మీడియట్ బోర్డు వల్ల మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, మా పని మేము చేసుకుంటున్నాము. ఇంతవరకు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ మధ్య కాలంలో కాలేజీలకు అఫిలియేషన్ ప్రతి ఈ సంవత్సరం కొత్తగా అన్ని సబ్మిట్ చేసి తీసుకోవాలని అన్నారు. మనకైతే ఇబ్బంది లేదు. లక్ష విద్యా సంస్థలు గుంటూరు, విజయవాడలో అఫిలియేషన్ తీసుకొని ఉన్నాం ఆల్రెడీ. అయితే అయ్యది వాళ్ళకు పైన ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తారో వాళ్ళ ప్రకారంగా వాళ్ళు పని చేసుకుంటారు. వాళ్ళ వల్ల మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు మా ఎస్ఆర్ఆర్ న్యూస్ వీక్షకుల కోసం మీ యొక్క సమయాన్ని వెచ్చించి విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు, మా వీక్షకులు అందించినందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు సార్. సార్, ఇది మనం చూస్తున్నాము లక్ష్య అకాడమీ విద్యా సంస్థల డైరెక్టర్ మల్లికార్జున్ రెడ్డి గారితో నిర్వహించినటువంటి ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం. మరో ఇంటర్వ్యూతోటి మరొకసారి మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఆర్ఆర్ న్యూస్, ప్రతి అడుగు ప్రజల కోసం.